ముషీరాబాద్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ బస్తీ వాసులు అయితే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే చాలా దయనీయ స్థితిలోనే ఉన్నారు వీళ్ళైతే. ఒక పాప అయితే చిన్న పాప, మేము వచ్చింది బస్తీ ప్రాబ్లమ్స్ గురించి అని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ ఇక్కడ బస్తీ కన్నా ఎక్కువ ఆ పాపను చూస్తే ఖచ్చితంగా ఎవరి మనసైనా కరిగిపోవాల్సిందే. మరి కార్పొరేటర్కి, పై అధికారులకి, ఎంతమందికి కూడా ఆ పాపకి వికలాంగ పెన్షన్ ఇప్పించమని చెప్పి వీళ్ళు చాలాసార్లు ప్రాధేయపడ్డారట. బట్ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదట ఇప్పటివరకు కూడా. స్టిల్ ఆ పాపను చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వ పెన్షన్ అయితే ఏదో ఉందో అర్హత కూడా ఉంది. బట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ ఇది చూసిన తర్వాత అయినా పై అధికారులు స్పందించి కనీసం వాళ్ళ వంతు సహాయం వాళ్ళు కాకపోయినా ప్రభుత్వ పెన్షన్ మాత్రం ఇప్పించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నామండి. మేడం చెప్పండి, అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ? మాకు వాటర్ కొన్ని రోజుల వరకు మాకు రాలేదండి. మాకు చాలా ప్రాబ్లం ఉండే. మాకు ఇంత మన నల్ల లేపించినారు. ఎంతో మా సిపిఎం పార్టీ మా వాళ్ళంతా కలిసి బస్తలంతా మళ్ళీ మాట్లాడుకొని చేసుకొని అన్నీ చేసినాం. కానీ ఓట్లు వచ్చినప్పుడే ఏ సీఎం అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడనే వస్తారు. ఓట్లు వేయించుకుంటారు, మాతో వెళ్ళిపోతారు. మా ఇండ్లు చూడరు, మా ఏవి చూడరు. చూసినారు కదా మీరు కూడా. మాకు గుడిసెలే ఉంటాయి. రూములు కట్టిస్తామంటారు, అవి కట్టిస్తామంటారు, బోరేస్ అవి అన్నీ వేయిస్తామంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే ఇంతే మాట్లాడతారు, ఇట్లా మాట్లాడిపించుకుంటారు, వెళ్ళిపోతారు. మాకేం సమాధానం చెప్పారు. రూములు కట్టారు, మాకు ఏం కట్టిగారు, మాకేం ఇది వరకు రాలేదు. మాకు ఇక్కడ పై అధికారుల దృష్టికి మీరైనా తీసుకెళ్ళలేదా? కార్పొరేటర్ దగ్గర అందరు వచ్చిన వాళ్ళకి చెప్తూనే ఉన్నాం మేడం. వచ్చిన వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి అందరికి తెలుసు. లీడర్ లాగా ఎవరైనా ఉన్నారు మా వాళ్ళు చెప్తూ ఉన్నారా? చెప్తారు. మీరేం చేస్తుంటారు? మేము బాసనలు పని చేసుకుంటాం. నేను స్కూల్ నాకు పెన్షన్ చెప్తున్నా 3 ఏళ్ళు. మా ఆయన చనిపోయి 3 ఏళ్ళ నుంచి అయితే 1 సంవత్సరం రాలేదు. 2 సంవత్సరాల నుంచి వస్తుంది. ఓకే, తనే చెప్పింది ఫస్ట్ మాకు ఇక్కడ ఒక పాప ఉంటుంది, ఇలా ఉంటుంది. చాలాసార్లు పై అధికారులను అయితే సంప్రదించాము, బట్ ఎవరు కూడా స్పందించలేదు అనేసి. వెళ్ళారా మీరు ఎవరి దగ్గరికి? అంటే హాస్పిటల్కి ఆమె నార్మల్ కాలే, సిజరీన్ అయింది. 2 నార్మల్ పుట్టిరు. 20 రోజులు పెద్ద మిషన్ మీద పెట్టారు. అట్లా అనేమేకి నరాల ప్రాబ్లం ఉందని చెప్పారు. ఫిట్స్ తక్కువ అయింది. నడవలేని పరిస్థితి, ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని చెప్పారు. అదొకటి మాటలు రావు. ఈమెకి అన్నది కొండనెలక లేదు. ఏమి ఇక ఎప్పటికీ వండుకొనే ఉంటుంది, ఇంట్లో చేస్తుంది, ఇట్లనే ఉంటుంది. ఇక అన్నం కూడా తిన్నది, మెత్త చేసి పెట్టినా కానీ. ఈ కొండనెలక లేదు కదా, ఏం తినగలగదు, ఉత్త పాలే తాగుతుంది, ఎప్పటికీ మాతోనే ఉంటుంది అని చెప్పారు హాస్పిటల్ గాంధీలో. అడిగారా వికలాంగుల పెన్షన్ కావాలి ఇట్లా అని చెప్పేసి అడిగారా? ఎక్కడ గాంధీలనా? కాదండి, మీ అధికారుల దగ్గర కానీ వికలాంగుల పెన్షన్కి అప్లై చేశారా మీరు? ఇంకేం చేయలేదు, చేద్దామని అనుకున్నాము. అక్కడ ఫిజియోథెరపీకి కూడా తీసుకెళ్తున్నా వారం. రాపించారా? ఎంతవరకు కాలేదు, అదొకటి చేద్దామని. తాళడాకన కూడా మాట్లాడినాము. అక్కడ కూడా సంతకాలు అవన్నీ తీసుకున్నారు, ఫోటోస్ తీసుకున్నారు, కానీ ఏం లేదు. అక్కడ కూడా ఏం సాయం లేదు, ఏమీ లేదు. ఎవరైనా వచ్చి చూసారా మరి ఇట్లా ఉంది అనేసి? అంగన్వాడీ టీచర్స్ కానీ చూసి ఏమైనా ఇప్పిస్తామో చేశారా? ఏం లేదు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కావాలి ఆమెకి, అదొకటి ఉంటే ఆమెకు పెన్షన్ వచ్చేటట్టు చేస్తాము, అన్నీ చేస్తాము అది ఇది అంటారు. వచ్చి చూసిపోతూనే ఉండరు అందరు. అక్కడ ఫిజియోథెరపీకి అక్కడ తీసుకెళ్తే కూడా ఆయన కూడా అన్నాడు, ఈ పెన్షన్ చేపియండి అది ఇది అని అన్నాడు. బోన్పల్లి వెళ్ళమన్నాడు ఒక్కసారి, మాకు వెళ్ళమని చెప్పినుండే. పాపని తీసుకొని కాక మా ఇద్దరికి వెళ్ళమని చెప్పినుండే. అంటే ఇక వెళ్ళలే చెయ్యలే కానీ ఇక మస్తు ఇక అదొకటి అయితే. ఎందుకంటే మాకు బాధ, ఏమే కన్నా పాలకన్నా వస్తాయి కదా, దీనికన్నా వస్తాయి కానీ మా బాధ. ఇప్పుడు ఎవరు వచ్చినా మేము చేస్తాం అని చెప్తారు. సరే అని వాళ్ళ ఇంకా పరుగులు తీసే వరకు తర్వాత మమ్మల్ని నిరాశపరుస్తారు వాళ్ళు. మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చా అంటే అప్లై చేశారు? అప్లై చేసినాము, మళ్ళీ చెప్పినాము అందరికీ మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పినాము. లేదంటే ఇక్కడనే మాకు కట్టియండి, సింగిల్గా నన్న కట్టియండి మాకు అని చెప్పి ఈ బస్సులనే అట్లా కూడా చెప్పినాము. ఎవ్వరు కట్టియకపోతేనే మేమే ఇక ఇంత అవ్వో ఇవే తెచ్చుకొని కొంచెం గోడలు పెట్టుకొని ఎంత రేకులు వేసుకుంటున్నాము. ఒక్కొక్కరు అయితే రేకులతోటే చుట్టూ రేకులతోటే కట్టుకొని రేకులతోటే ఇట్లా వేసుకుంటున్నారు. ఇక ఇసుకింది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తాము అంటారు, చేయరు. ఇంకా బోరు ఇప్పుడు మాకు బస్సులో నల్లలు బంద్ అయ్యి ఒకవేళ రాలేవనుకో నీళ్లకు మళ్ళీ మేము ముషిరాబాద్ దాకా పోవాలి. నీళ్ళు ట్యాంకర్ కాడికి మాకు నీళ్ళు కూడా లేవు. కనీసం బోర్ అనేసి మనం గవర్నమెంట్
అది ఖరాబ్ అయిపోయింది. అది సొంతంగా ఇన్ని పైసలు మేము జమ చేసుకొని అప్పుడు వేయించుకున్నాము. అది ఖరాబ్ అయిపోయింది. అయితే దాన్ని మేమేమంటున్నామంటే బోర్ వేపియండి, కనీసం బోర్ అన్న వేపియండి, మాకు ఏదైనా ఫంక్షన్లు వచ్చినా ఏదైనా దావతులైనా లేదా మా ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు మాకు అవసరం వస్తుంది చెయ్యరు అంటే కూడా వాళ్ళు చేస్తాము అంటారు, లెటర్లు రాసి ఇవ్వమంటారు, రాసి ఇస్తాము, స్టాంపులు వేసి అవి చేసి ఇవి చేసి చేస్తామంటారు. అందరూ కూడా అంతే, ఇక ఎవరు ప్రతి ఒక్కరు కూడా చేస్తాము, వస్తాయి, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటారు, తీసుకొని పోతారు. సబ్జెక్ట్ లేదు, ఇక లేదు చేస్తామన్న మాటనే కానీ చూసి మాకు కూడా నిరాశ అయిపోయింది. ఇక మొత్తం ఎవరు వచ్చినా ఖాళీ అడుగుతారు, ఫార్మాలిటీకి అడుగుతారు, సబ్జెక్ట్ వెళ్ళిపోతారు అన్నట్టుగా మాకు కూడా మా బతుకులేమిది ఇంతే ఇక అన్నట్టు మేమే చేసుకోవాలి, మేమే తినాలి, ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం బాగు చేయరు అని మాకు ఫిక్స్ అయిపోయినాం. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం మీదే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు ఒరిగిందే లేదు, చేసిందే లేదు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మేము గుర్తుకొస్తాము, లేదంటే మేము గుర్తుకు కూడా రామని చెప్పేసి ఇక్కడున్న ఒక ఆంటీ చెప్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వం మీదే కాదండి, ఏ ప్రభుత్వం మీదైనా ప్రతి ఒక్కరు కూడా ఎంత నిరాశతో ఉన్నారంటే వస్తాము చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఓట్లప్పుడే వస్తారు, తర్వాత రారు అని చెప్పేసి ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక ఇన్సిడెంట్ ఇలా అవుతూనే ఉంది. మనకి ఎవరో వస్తారని ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకు సుమా, నిజమ మరిసి నిద్రపోకు మా అని అంటారు. పిల్లల్ని చదివి పక్కకి స్కూల్లో ఆపుకొని మేము స్కూల్లో పిల్లల్ని చదివిపిస్తున్నాం. మళ్ళీ సరిగా అయినా సవలీతు లేదా ఈ స్కూల్లో కూడా, వర్షం వస్తే కూడా కారిపోతుంది. నడుమ కొంచెము అనంగా కొంచెము సిమ్టి కొంచెం వేసిపోయారు. అది కొంచెము ఐటన్న లేపించి స్లాబ్ వేపించి ఇస్తే పిల్లలకన్నా ఒక 10th వరకు ఇక్కడనే చదువుకునే మార్గం చూడండి అని అంటే కూడా ప్రతి ఒక్కరు చేస్తామమ్మా మేము వస్తామమ్మా అంటున్నారు. అది కూడా చేస్తలేరు. హై స్కూల్ కూడా పట్టించుకుంటలేరు అసలు. గవర్నమెంట్ స్కూలే పక్కకున్నది గవర్నమెంట్ స్కూల్, అది కూడా చేస్తారు. ఇక మాకు మొత్తము ఎవరు వచ్చినా కనీసము డేనిసుల సౌలతులు కూడా మాకు లేవు. డ్రైనేజ్ ఎట్లుందంటే అసలు డ్రైనేజ్ చాలా ఎట్లా అంటే చెప్పలేము. వాటర్ లేవు. వాటర్లో కొన్ని రోజులు మోర్లీలు వస్తే మళ్ళీ అది కొంచెం వచ్చి సాగు చేశారు, కానీ మళ్ళీ ఒక దిక్కు కాకుండా ఒక దిక్కు వస్తూనే ఉన్నాయి అవి మోర్లీలు. మాకు మళ్ళా సగం దాకా లేదు, డేనిస్ లేదు. అది రింగులు వేసుకుంటే ఎవరు అది నిండితే మళ్ళీ దానికి 3000 4000 పెట్టి మళ్ళీ మేము గుంజిపించుకోవాలి మేమే. ఇక అది కూడా లేదు. సరైన సౌలతులు లేవు, ఏది లేదు. వర్షాలు వస్తే నీళ్ళన్నీ మొత్తం ఇండ్లు నాని పిల్లలు చల్లగా సర్దులు జ్వరాలు, పెద్దోళ్ళు ముసలోళ్ళు ముడుగోళ్ళు అంతా ఇక ఇళ్ళనే ఉండాలి, ఇళ్ళనే బతకాలి. ఇదే జీవితం అయిపోయింది మాకు మొత్తం. ఎంత ఎవరు వచ్చినా మా జీవితాలు మారేటి లేదు, మేము మారేటి లేదు అన్నట్టు అయిపోయింది మొత్తం. మా కష్టార్జితం మీదనే మేము బతకాలి. అది ఎంత తెచ్చుకుంటామా 100 తెచ్చుకుంటామా 100లనే బతకాలి, 50 తెచ్చుకుంటామా 50లనే బతకాలి. మా పిల్లలు మేము మా ముసలోళ్ళంతా అని అదే అవుతున్నది. కానీ ఎవరో వచ్చి మా పైకి లేపుతారని ఎంత ఆశలు ఎదురు చూసినా మమ్మల్ని ఏమీ చేస్తలేరు అంత. అందుకే ఇక మేము నిరాశ అయిపోయింది. నిరాశగా మేము పెట్టేసినాం. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్త అంటే ఎవరికి వెళ్ళినా మనం చెప్పినా కూడా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఈ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు పట్టణ ప్రగతి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. సో అందులో భాగంగా పట్టణ ప్రగతిలో భాగంగా మీ దగ్గరికి ఎవరు రాలేదా? ఇంతవరకు ఎవరు రాలేరు. అంటే ఆయన ఎవరు మోటాగోపాల్ ఆయన వచ్చిండు, చూసిండ్రు, వస్తుర్రు పోతుర్రు, ఎవరైనా వస్తుర్రు పోతున్నారు. అంతేగాని మీకు ఏం కావాలంటారు, అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అట్లా కూడా అంటున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వండి, మాకు అంత లేదంటే ఆడ వేరే దగ్గర లేకపోతే ఇక్కడనన్నా సింగల్గా నన్న కట్టి ఇవ్వండి అని కూడా అది కూడా చెప్పినాం మేము. సరే చేస్తామంటున్నారు. ఎవరు చూడు అట్లనే వెళ్ళిపోతున్నారు. ఈ ప్రతి ఒక్క పార్టీ ఇదే కాదు, ఏ రాజకీయం వచ్చినా ఏ పార్టీ వచ్చినా మొత్తము ఇక ఎవరన్నా వస్తుర్రంటే బస్సులకు ఇప్పుడు మీరు కూడా వస్తున్నారంటే కూడా మేము ఇంతే కదా ఇక అన్నట్టు మాకు నిరాశతో ఉన్నారు. కాబట్టి మేము రాగానే కూడా మాకు అనిపించేసి నిరాశ అయిపోయింది. మేము అంటే మాకు స్కూల్ మంచిగా పిల్లలకు 10వ తరగతి దాకా ఇక్కడ స్కూల్ ఉండాలి, మాకు సరైన సౌలభ్యం ఉండాలి, మాకు ఇండ్లు మంచిగా అందరూ కట్టుకొని మంచిగా ఉంటున్నారు, అందరు పిల్లలు బాగుంటున్నారు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇళ్ళనే ఉంటున్నాం. కనీసం మా మనమన్లన్నా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. మేము కోరుకుంటున్నాం. అదే రాజకీయాలను మేము ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నాం, మమ్మల్ని బాగు చేయండి అని. అంతే, మాకు ఇండ్లు కట్టియండి, మాకు సరైన సౌలతు కల్పించండి అని మేము కోరుకుంటున్నాము. మాకు ఇండ్లు లేవు ఇప్పటిదాకా కూడా. ఎన్నో పట్టాల గురించి సైన్లు చేయమంటే కూడా ఇప్పటిదాకా చాలా చేసినాం మేడం. మేము అప్లికేషన్లు పెట్టినాము, ఎన్నో పేపర్స్ ఇచ్చినాం.
ఓట్లు వస్తాకి ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం మోరీలు చేస్తున్నాం అంటారు. అప్పుడు మనం మాట్లాడతారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. బట్ మాకు ఇప్పటిదాకా ఇంతవరకు ఇంత జాగలేదు. మా పిల్లలు కూడా మేము పెళ్ళిళ్ళు వేసుకొని వచ్చినాం, మా అత్తగారు పెళ్లి చేసుకుని ఇప్పటిదాకా ఇంకా గుడిసెలే. తను కూడా అదే చెప్పారు. ఇప్పటిదాకా ఇప్పుడు మా పిల్లలు పెరుగుతారు, ఇంకా వాళ్ళకు కూడా ఇంకా గుడిసెలే. అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉండమంటే ఇలాంటి పరిస్థితులు ఉండలేరు కదా. ఇప్పుడు అందరు మేమంటే అప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయినాం. సో ఇప్పుడు పిల్లలు అడ్జస్ట్మెంట్ కావాలంటే ఎవరు కారు. మాకు ఇప్పటికైనా సరే కొంచెం ఇంట్లో ఇస్తే కొంచెం బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది అందరికీ వస్తాయి, ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా అందిస్తాము అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ నియోజకవర్గంలోని ముఠా గోపాల్ గారు చాలాసార్లు మీకు అర్జీ పెట్టుకున్నారంట, చాలాసార్లు చెప్పారంట. మీరు జస్ట్ ఆఫీసర్ లాగా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతాము అనే టైప్లో వచ్చి వెళ్తారట. ఇంతవరకు మా ఇల్లులేమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ అయితే కావాలి, స్కూల్ ఒక 10th క్లాస్ వరకు ఉంటే మా పిల్లలు చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ మనబడి మన ఊరు అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. బట్ అది ఎందుకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయలేకపోతున్నారు? హైదరాబాద్లోనే తన నియోజకవర్గంలో ఇంతగా ఉంటే కూడా అంత ప్లేస్ ఉంది, అంతా ఉంది. బట్ దాంట్లోనే ఆ సిమెంట్ వేసి పై పెచ్చులు మాత్రమే క్లియర్ చేస్తారు తప్ప దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ లాగా మాత్రం చేయలేకపోతున్నారంట. సార్ మీ దాకా ఇది ఎన్నోసార్లు వచ్చిందంట. అట్లీస్ట్ ఇప్పుడు ఇది చూసైనా మీరు కొంచెం స్పందించి వెంటనే అది చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోరంటండి అట్లీస్ట్ ఇదైనా కానీ రిపేర్ చేయించి మాకు ఎవ్రీడే వాటర్ వచ్చేటట్టు చూడమని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్పారంట. వస్తారు, చూస్తారు, వెళ్తారు. ఎంత నిరాశతో ఉన్నారంటే అట్లీస్ట్ చెప్పండి అమ్మా అంటే కూడా మేము చెప్పే సిచ్యువేషన్లో లేమమ్మా, ఏం చెప్పినా ఎంతోమంది ఇలా వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ రాలేదు అని చెప్తున్నారు. ఒకసారి చెప్పండి. అంటే ఫస్ట్ వాటర్ వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ మురికి నీళ్ళు వస్తాయి. ఇక్కడ మేడం ఇక్కడ మేమందరం చాలా ఇండ్ల ప్రాబ్లమ్ ఇప్పుడు అందరికి ఇక్కడనే కాదు పక్కకి వెళ్తే కూడా పరిస్థితి చాలా మా ఇంట్లో అంతా మామూలే. అయితే ఇప్పుడు బస్తీ దగ్గర 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 40 పైన అయిపోతుంది ఇప్పటికి. ఎందుకంటే మేమే పిల్లలం ఇక పెళ్లిళ్ళు అయినాయి, పిల్లల్ని వచ్చారు, ఇప్పుడు మేమే చిన్నపిల్లలం. అప్పుడు చిన్నపిల్లలం అయ్యి ఇప్పుడు పెద్దగా అయిపోయినాం. ఇక్కడనే ఉండి ఇక్కడనే గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు అప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. ఎక్కడ ముషిరాద్ నుంచి అక్కడ నుంచి పెదనాల నుంచి ఇక్కడ బిందెలు ఎత్తుకొని వద్దాం, మోసుకున్నాం. అట్లా మా బాధలు చాలా ఇబ్బంది పడి మనిషికి పైసలు వేసుకొని ఏం చేసినాం, ఇక్కడ బోర్ వేయించుకున్నాం. బోర్ సొంతమే వేయించుకున్నాం. గవర్నమెంట్ కూడా అప్పుడు ఏమంతా పట్టించుకోలేదు, చేయలేదు. చిన్న పట్టాలు కూడా 93, 94 ఇంట్లో పట్టాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది పట్టాలు వచ్చి కూడా. 25, 26 వచ్చినాయి. అప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగారండి. ఇక్కడ మస్తు సార్లు అడిగినాము, డబుల్ బెడ్రూమ్లు అడిగినాము. అంటే పట్టాలు వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇట్లనే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లా ఉన్నాయి. పిల్లలు చదివియాలంటే చదివించిన తర్వాత కూడా పిల్లలు చదువుకున్న చాలా మందికి చదువు లేదు. ఇప్పుడు మా బస్తీలో అంబేద్నగర్ ముషిరాబాద్ మొహమ్మద్ అంబేద్నగర్ బస్తీలో చాలా మందికి, ఎందుకంటే పనులు చేస్తారు, కొంతమంది బండ్లు కొడతారు, కొంతమంది ఆ పని చేసుకుంటారు. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి చేసుకుంటారు. చదివియండి ఒక తండ్రి ఇంత స్కూల్ చేయించుకున్నాం. ఆ స్కూల్ కూడా కారుతుంది ఇప్పుడు. అది చెప్పంగా టీచర్స్ వస్తారు, మొత్తం నీళ్ళే ఉంటాయి. ఇక అందులో వర్షం పడ్డదంటే పిల్లలు కూర్చోరాదు, ఇక మొత్తం నీళ్ళే ఉంటాయి. మరి ఎక్కడో ఊళ్ళల్లో పోటీ చూపిస్తారు. మనం సొంత హైదరాబాద్లోనే చూపు. హైదరాబాద్లో మా బస్తీలంతా తిరిగి చూడండి ఒకసారి. ఎట్లా ఎంత ఈ ఊళ్ళ కంటే ఈనంగా పరిస్థితి ఉంది. మరి దీనికంటే చెప్పుకోలేం కాబట్టి అట్లా మట్టన మంచిగా కొంచెం మంచిగా ఉంటుంది. రాజూరు నుంచి పాములు వస్తాయి, రాజూరు కూడా ఉంది. రాజూరు నుంచి అక్కడ చెట్ల నుంచి పాములు వస్తాయి. అట్లా ఎన్నిసార్లు వచ్చినాయి పాములు. ఎంత దొడ్డు పాములు, నల్లవి పెంజాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇట్లా ఎలక పొక్కలకి వెళ్తాయి పాములు కూడా. ఈ బోర్ కోసం పాటలు ఎంతమంది ఎవరు చాలా వాళ్ళ కోసం ఓట్ల కోసం వస్తారు తప్ప బోర్ కోసం ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పుడైనా మేము వేయించుకున్నాము. ఇప్పుడు కొంచెం ఖరాబ్ అయింది, ఖరాబ్ అయినా మీరైనా రిపేరింగ్ చేయిపురని ఎంతో మంది చెప్పినాము. ఎంతో మంది ఓట్లకు వచ్చినప్పుడల్లా ఫస్ట్ మేము ఇదే ఇదుగు చూపిస్తున్నాం. అది అట్లా అయింది. మళ్ళీ పిల్లలు ఇప్పుడు అది తెలంగాణలో ఇప్పుడు జాబులు వస్తాయి సరే, అట్లనైనా మన బతుకులు బాగుపడతాయేమో అని జాబ్ల కోసం కూడా మేము పిల్లలు ఉన్నారు. తెలంగాణ వస్తే పిల్లలన్నా మా జాబ్లు వస్తాయి, మేమే ఎట్లనో కూలు నాలుగు చేసుకొని బతుకుతున్నాం. పిల్లలన్నా జాబ్లు వస్తే బతుకుతారేమో కదా అని ఇప్పుడు ఏదో దానికి దానికంటే దానికి ఇష్టం గెలిస్తే మనకు పిల్లలు ఎదగాలి,
అయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చే ముందు మీరు అనుకున్నారా ఖచ్చితంగా మా పిల్లల జీవితాలు బాగుపడతాయి? అనుకున్నాము చదువుకున్న అయితే పిల్లలు చదువుకోరు. ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువుకున్నారు, చాలా మందికి కూడా మా బస్తీలో చాలా మంది పిల్లలు చదువుకోలేరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పనిలో పోతారు, కష్టాలు పోతారు. చదువుకున్న వాళ్ళకి కూడా ఇంత జాబ్ లేదు, చదువుకున్న వాళ్ళు కూడా అంతగా ఊరు, చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా అంతే ఊరు. అంటే చదువులేని వాళ్ళు అట్లా ఊరు, చదువుకున్న వాళ్ళు కూడా అంతే ఖాళీగానే ఉన్నారు. ఖాళీగా ఇప్పుడు ఏడే జాబులు లేదు, ఎన్నో అప్లికేషన్ పెట్టినా ఒక జాబ్ వచ్చింది లేదు, చేసింది. ఇప్పుడు వాళ్ళు చదువు లేని వాళ్ళంటే ఇప్పుడు ఏదో కష్టం చేస్తారు, చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేయబడుతుంది. చదివి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు చదివిన వాళ్ళకి ఇన్ని జాబులు వేస్తున్నాం, అన్ని జాబులు వేస్తున్నాం, ఎన్నో వార్తలలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. కానీ మా బస్తీకి వచ్చే వాళ్ళ ఒక్కరికి కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ కంటే ఎంతో మంది మస్తు మంది అప్లికేషన్ పెట్టినాం, పట్టాలు వస్తున్నాయంటే పెట్టిరు. ఇప్పుడు పిల్లలు పుట్టిరు, మళ్ళీ పెళ్ళిళ్ళు అయినా వాళ్ళకి పిల్లలు అవుతారు. మళ్ళీ చదివిన వాళ్ళు అట్లనే ఊరు, ఉన్న వాళ్ళు అట్లనే ఊరు. ఒక్క గుడిసెలు 2-3 చేసుకొని రేకులు అడ్డం పెట్టుకో. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మేము గుడిసెలే ఉంటుండే, ఇండ్లు పెండాలకుంటే అందులో ఉన్నాం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఆ పాములు వెళ్తున్నాయి, పొక్కలకి వెళ్ళి అవి వెళ్తున్నాయి, అక్కడి నుంచి అవి వస్తాయి ఇవి వస్తాయి అని ఆ బండలు వేసి ఏదో అప్పు సప్పు తెచ్చి నూటికి 5 రూపాయలు 10 రూపాయలు ఎట్లా తెచ్చుకొని చేసి కట్టుకుంటారు. ఇప్పుడు రేకులు ఉన్న గుడిసెలనే రేకులు వేసుకొని కట్టుకొని చేస్తారు. ప్రతి వాళ్ళకి చెప్తున్నాము డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, లేకపోతే మాకు కొంతమంది పట్టాలు వచ్చిన వాళ్ళకన్నా సర్చ్ చేసి ఒకసారి మా ఇక్కడ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ తోడు కూడా మాట్లాడినాం, సుప్రియ గారు. లేదు ఇది ఇప్పుడు నవీన్ అని ఉంది. ఇప్పుడు అతను కూడా గెలిచినాకన్నా మాకు కొంచెం మళ్ళీ వీడు మంచికి సలం చేసి కొలిచిస్తే ఎవరు అద్దుల కలర్ చేద్దామా అంటే ఇక వైదేళ్ళు ఆయన 2-3 సార్లు కూర్చున్నా వెళ్ళిపోయాడు. ఆయన ఇక మళ్ళీ వస్తూనే లేడు. ఈ పిల్ల ఒకళ్ళు ఉంటలేరు, ఒకళ్ళు ఎవ్వరు పట్టించుకోకుండా అయిపోయారు. ఓట్లు రాగానే మేము చేస్తాం అని అందరూ వస్తారు ముంగడికి. ఈడ ప్రమాణాలు చేస్తారు, విమానాలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక అందుకే ఈసారి ఎవరు ఓట్లకు వచ్చినా కానీ ఎవరికి వచ్చినా మాకు అందరికి ఇట్లానే చెప్పిపోతారు అన్నట్టుగా అయిపోయింది మాకు. ఈసారి ఏమైనా మళ్ళీ మేమే గట్టిగా కూర్చొని మాట్లాడి ఎవరిదానైనా ఒక దగ్గర వాగ్దానం తీసుకొని చదువుకునే పిల్లలు అట్లనే ఉన్నారు, చదవని పిల్లలు అట్లనే ఉన్నారు. మా జీవితాలు ఇంత గురిసెలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు కూడా అట్లనే వచ్చేసి కూడా ఇప్పుడు మేము చేసేదేమో కూలి పని. సో ఇలా ఈ కూలి పని మేము చేసే డబ్బులల్లా మాకు ఎంత జీతం వస్తుంది. దీంట్లో ఇంకా రెంట్ తీసుకొని ఇప్పుడు రూమ్లో కిరాయిలు కట్టాలా, తినాలా, కిరాయిలు కట్టాలా, పిల్లల్ని చదివియాలా, అన్ని చేయాలంటే కూడా అసలు మా వల్ల కావట్లేదు. ఇన్ని ఇబ్బందుల గురించి ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇంతవరకు ఎంతో మంది వచ్చారు, ఎంతో మందికి న్యూస్లో కూడా చెప్పినాం, కంప్లైంట్లు కూడా పెట్టినాం, మేము అన్ని చేసినాం. ఇంతవరకు రీజన్ ఒకటి కూడా లేదు అసలు చెప్పాలంటే. అసలు ఎంత చెప్పినాము ఎన్ని చేసినా సరే చేస్తాం మేము ఉన్నాం అది ఇది అని అన్ని రిప్లై ఇస్తారు, అన్ని చేస్తారు, తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఘోరంగా అయితే మాత్రం ఎక్కడ లేదు. ఇక్కడ కొంచెం డౌన్ లో కూడా దిగి చూడండి మేడం, నీళ్ళు అట్లా అయిపోతాయి, బాత్రూమ్ సౌకర్యాలు లేవు, ఏవి సౌకర్యాలు కట్టిస్తుంది, పాడికి వెళ్తుంది, ఇల్లు కట్టిస్తుంది అనుకుంటే ఏ ఇల్లు లేదు, సౌకర్యం లేవు, ఏవి లేవు. మొత్తం ఇంకా డౌన్ లో చూడూరు మీరే దిగి చూడండి. మా వస్తారు చేస్తాం అనుకుంటేనే వెళ్ళిపోతారు. సొంత ఖర్చులతో బోర్ వేయించుకుంటే కూడా దానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో అయితే తెలంగాణ ప్రభుత్వం ఉందనే చెప్పుకోవచ్చు. వాళ్ళు సొంత ఖర్చుతోనండి 1994లో వేయించారు, 1994లో వేయించారంట బోరు. అప్పటి నుంచి కొద్ది రోజులైతే వచ్చింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మళ్ళీ అది నీటికి మాత్రం నోచుకోలేదని చెప్పుకోవాలి. ఉన్న బోర్ని కూడా వాళ్ళు ఎందుకు రిపేర్ చేయించి మరి వేయించలేకపోతున్నారో, ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారా అని ప్రశ్నించవచ్చు మనమైతే. చెప్పండి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ ఇల్లులు రేకులతో ఉంటాయి కాబట్టి వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కానీ దాన్ని కూడా చేస్తామని చెప్పేసి ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఈ బస్తీ ఓట్ల తర్వాత ఎవరికి కూడా గుర్తుకు రాదంట. కట్టియలేరు, ఇక్కడనే కట్టిస్తామని చెప్పారు, మేము అప్లై చేయలేము, ఇక్కడ కట్టిస్తాం మాకు ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పారు. అప్పుడే ఓట్లు అప్పుడే వస్తాం మా గుడిసెలలో, కానీ ఎప్పుడు రారు, ఇప్పుడు కామన్ గా రారు. మరి ఎట్లుంది ఏం కదా, మీకు ఏమో ఇబ్బంది ఉందని కూడా అడుచుకోరు. పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తారు, స్కూల్కి వెళ్తారు, గవర్నమెంట్ స్కూల్ 5వ తరగతి దాకా ఉంది, 5 దాటినాక మచిలీపట్నం కేసు. అన్ని ఓట్ల ఎలక్షన్ వస్తారు, ఇట్లా పోతారు. మాకేమో అన్నిటికీ ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ డ్రైనేజీలు కూడా ప్రాబ్లం ఉన్నాయి మాకు. నల్ల నీళ్ళు జర నార్మల్గా వస్తాయి, మళ్ళీ పోతున్నట్టు అది సాయంత్రం వస్తుంది. సాయంత్రం డ్రైనేజ్ మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి, మళ్ళీ మోర్లు సరిగ్గా అది నల్ల, అది డ్రైనేజ్, ఇది నల్ల. వర్షం వస్తే మొత్తం ముడుస్తుంది,
పాములు వస్తాయని ఇందాక కూడా చెప్పారు అట్లా కూడా పాములు వస్తాయి దగ్గర ఉంది అక్కడ ఎవరు ఆఫీసర్ అంటే ఆఫీసర్స్ కి చెప్పారా, పొలిటీషియన్స్ కి చెప్పారా, ఎవరికి చెప్పారు? ముఠా గోపాల్కి చెప్పినాము, మరి బాబుకి చెప్పినాము, ఈ నవీన్ అన్నకు చెప్పినాము, గెలిచిన ఆయనకు చెప్పినాము, ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందరు చెప్పినాము. ఎలక్షన్లు అప్పుడే మేము కనిపిస్తాం. చేపిస్తానో చేయలేదు. ఒక్క సాయం ఒక్క చేశారు. వరుసక్కులే కింద 10,000 ఇచ్చిన ఒక్కడు ఇచ్చిపోయినారంటే మళ్ళీ పడతలేదు. లాక్డౌన్లో నేను బియ్యం పంపించింది ఓలు ఈయన నవీన అంతే అంతే తప్ప మాకేం లేదు. కరోనా టైంలో ఇంటికి 10,000 ఇచ్చి సరుకులు ఇచ్చారు. ఓకే, తప్ప ఇంకేం సాయం లేదు, ఏం లేదు. ఓట్లు వచ్చేటప్పుడు ఓట్లకు గెలిపించుకుంటే వెళ్ళిపోతాం. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ కాకుండా ఇంకా వేరే ఎవరన్నా వస్తే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ వచ్చినా నిజంగా మీకు మంచి జరుగుతుందంటారా? మాకేది వచ్చా మంచి జరగదు. మాకు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ పడి వస్తున్నాం, మాకు ఎవ్వరేం చేస్తలేరు. 30 ఏళ్ళ నుంచి మీరు ఇట్లే అంటే ఇదే ఘోరంగా ఉన్నాం, ఘోరంగా ఇట్లా గుడిసెలు వేసుకొని సంచులు కుట్టుకుంటా బాత్రూమ్ పోతే గుంతలో నీళ్ళు ఎత్తిపోసుకుంటా రోడ్ల మీద వారిపోసుకుంటున్నాం స్నానాలు చేసుకొని. అట్లా డెనిస్ లేకునే నీళ్ళు లేక బజార్ల కాడ వేసుకుంటున్నాం. ఇప్పుడు మసిబాయి కాడ పెద్ద ట్యాంక్ ఉందా, ఆడు వేసుకొచ్చుకుంటున్నాం నీళ్ళు తాగడానికి. ఇప్పుడు నీళ్ళు ఇవి వేయించుకున్నాం మేము. ఇవి ఒకటి సిపిఎం పార్టీ వాళ్ళు కొట్లాడి వేయించినారు. ఇది సిపిఎం పార్టీ కొట్లాడి చేయించినారు. వాళ్ళు ఏమి చేయలేదా? ముఠా గోపాల్ గానీ ఏం చేయలేదు. సిపిఎం పార్టీ సమ్మాలో కూడా సిపిఎం పార్టీ వేయించింది. ఇవి డెనిస్ కాదు నల్ల సిపిఎం పార్టీ వేయించింది. మాకు సిపిఎం పార్టీ మాకు ముంగడుంది, కార్డులు ఇప్పించింది, రేషన్ కార్డులు ఎల్ఓడిస్ ముంగడుండి రేషన్ కార్డులు సిపిఎం పార్టీ ఇప్పించారు. ఆధార్ కార్డులు మాకు సిపిఎం పార్టీ నుంచి వచ్చినాయి. కానీ దేంతో మాకు ఏం రాలేదు. తెలంగాణ అంటే సైకిల్ గుర్తి అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు పథకాలం వచ్చినాయి. అప్పటి నుంచి ఎవ్వరు ఏం చేయలేదు. మాకు అందరు పట్టాలు ఉన్నాయి. అడిగినాం, ఇస్తలేరు. పోనీ ఇదే మాకు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే ఇదే స్థలము కొలిచి ఇచ్చి మంచిగా 3 లక్షలు ఇట్లా లోన్ ఇస్తే మేము ఇట్లా రాళ్ళు వేసుకుని కట్టుకుని ఉంటామని చెప్తున్నాం. అదే అడుగుతున్నాం. కానీ పట్టించుకుంటలే ఎవరు వస్తలే. ఎలక్షన్లకు వచ్చినప్పుడు చెప్తాం, ఓట్లు అయినప్పుడు. ఈసారి ఓట్లకు వస్తే మాత్రం అడుగుతారా? అడుగుతాము కానీ మా పనులు ముందు అయినాక ఓట్లు వేస్తాం, లేదంటే వేయం. అది మా పనులు ముందు జరిగినాక ఓట్లు వేస్తాం. కట్టిస్తే బాగుంటుంది. మీరు ఓట్లకు వస్తారు, మీ అవసరం మీరు తీసుకుంటారు, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా? అది కూడా అడుగుతున్నాం మేము. కానీ ఇప్పుడు మేము గెలిపిస్తాము, మేము చేస్తాము, చెప్తామంటారు. మళ్ళీ గెలిచినాక అసలు కాలే పెడతలేదు. అదే మెయిన్ ప్రాబ్లం అని మాకు అయిపోయింది. మన వర్షాలు వస్తే మాకైతే నీళ్ళు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది చూసినా, వాటర్ ట్యాంక్ అట్లా తయారవుతుంది ముంగడ. వర్షాలు వస్తే ఒక మూల ఊకోవాల్సి వస్తుంది. కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు అని వేసుకుంటారు. ఉన్నోళ్ళు లేని వాళ్ళం అయితే ఇట్లా ఉంటాం. లేకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అందరేమో ఉన్నదేమో మీ కాలు పట్టుకుంటాం, వాళ్ళ కాలు పట్టుకుంటాం, మేము చేపియమని అడుగుతారు. మేము చేపియండి రయ్యా అంటే అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. మేము గెలిచినాక ఏం చేపిస్తలేదు. ఇప్పటికీ 2-3 అయ్యారు. ఇప్పటికి తెలుగుదేశం వచ్చిన అంతే, తెలంగాణ వచ్చిన అంతే, బీజేపీ వచ్చిన అంతే. ఆయన రూములు కట్టించు కొంతమందికి, అక్కడ ఉన్న ముంగడ రూములు గవే. ఇక్కడ ఏం చేయలే ఆయన. ఏం చేయరు, వేస్ట్. అసలు ఎవరికి చెప్పినా వేస్ట్, ఎవ్వరు ఏం చేయరు. ఎవ్వరు కట్టిస్తామని వస్తారు కానీ వచ్చి ఏదో అప్పుడప్పుడే వస్తారు, చూస్తారు, అయిపోయింది ఇక ఈరోజు పని, ఇక మళ్ళీ రేపు చేస్తాము, ఇక రేపే స్టార్ట్ చేస్తామన్నట్టు చేస్తారు కానీ ఎవ్వరూ ఏం చేయరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవ్వరు ఏం చేయరు మేడం. అంతే. వర్షాలు కట్టెలు మొత్తం పుచ్చిపోయి మొత్తము వంగిపోయింది ఇల్లు. ఇగో చిన్న బాబు ఉన్నాడు అనేసి ఇగో బాబు కన్నయ్య ఇట్రానా, మా బాబు ఇతను ఇల్లు, ఇదే మా ఇల్లు, మేమే కట్టుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలకి కట్టెలన్నీ పుచ్చిపోయి ఇల్లు మొత్తం వంగిపోతే తన సొంత డబ్బుతో తను ఇప్పుడు అప్పు చేసుకొని వచ్చి చిన్న బాబుని పెట్టుకొని బయటని ఎండలో కూర్చొని తన ఇల్లు తానే కట్టించుకుంటుంది. ఇల్లు అని కూడా అనొద్దేమో, తను ఉండడానికి ఒక షెల్టర్ అని అంటే బాగుంటుంది. ఎందుకంటే రేకులతో ఒక ఇల్లు నిర్మించుకొని వాళ్ళు అందులో ఉంటే అట్లీస్ట్ మాకు వర్షానికి ఎండకి మాత్రం ఒక షెల్టర్లా ఉంటుందని చెప్పుకోవచ్చు. సొంత ఇల్లు నిజంగా సొంత ఇల్లు కలనే.
ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, ఏదో చేస్తుంది, ఏదో చూస్తుంది అని అనుకున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎన్నోసార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళకున్న ప్లేస్లో కూడా వాళ్ళు కట్టించమని చెప్పి తన వంతు సహాయం ఎంతో కొంత ప్రభుత్వాన్ని చేయమని అడుగుతున్నారు. బట్ అది కూడా చేయలేకపోతున్నారట. ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ మీదే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకైతే జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు ఇక్కడున్న బస్తీవాసులు అయితే. ఇక్కడ ఇండ్లు చూస్తేనేమో పడిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, పురుగులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ఎంత బాధపడుతున్నామో మాకే తెలవాలి ఆ బాధలు. మేము అనుభవిస్తున్నాం గుడిసెల. చదువుకున్నారు అంతేగా ఉన్నారు, చదువున్నారు అంతకే ఉన్నారు, బండి కొట్టున్నారు అంతకే ఉన్నారు. కష్టాలు చేసుకోవాలి, ఆ కూడు గుడిసెలు పట్టుకొని ఇంత తినాలి, పండుకోవాలి, కష్టం చేయాలి. మరి ఏ రాత్రి ఏమవుతుందో తెలియదు మాకు. మీటర్లు ఇయ్యరు, మాకు ఏం ఇయ్యరు. మాకు బాధ అంటే బాధ. చిన్న చిన్న పిల్లలు అది కూడా పక్కకే ఉంది. ఏం వస్తుందో ఏం రాదో. ఈ వానకాలము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ గుడిసెలలో ఏం చిత్తం బాధపడుతున్నామమ్మా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నిద్ర ఉండదు, కంటికి నిద్ర ఉండదు. వాన వస్తే ఇంట్లోకే మొత్తం ఎంత కవర్లు కప్పినా కానీ ఇంట్లోకే. ఇట్లా ఇక్కడ కొడితే ఇట్లా వస్తుంది, అట్లా కొడితే అట్లా వస్తుంది. ఇంట్లో అంత బాధపడుతున్నాం బిడ్డ. ఇక ఆడొస్తా నేను లీడరు, నేను గెలుస్తా అంటారు. ఈడొస్తా నేను లీడర్, నేను గెలుస్తా అంటాడు. ఆడొస్తాను ఆడ లీడర్, నేను గెలుస్తా అంటారు. ఏ లీడర్ వస్తే వచ్చిందాకనే చూస్తాడు. ఇక తర్వాత ఏం కాదు. ఆడు తంతే ఆడిపోతావు నువ్వు. సార్ ఇది ఏమవుతుంది మా బస్సులో ఇట్లా చేయాలంటే ఎవరమ్మా నువ్వు ఎక్కడికి వచ్చినావు? అయిపోయి ఓట్లు ఏం అయిపోయి ఆ మాట మాట్లాడుతాను. అమ్మ మీరైతే ఇప్పటి వరకు ఇలాంటి ఎలక్షన్స్ ఎన్నో చూసుంటారు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి. మరి ఒక్కసారన్నా మేము వెయ్యము, మరి మేము వేయకుండా అయితే ఉండము, మేము వేస్తాం కానీ మాకు ముందు చేసి పెట్టాలని మీరు ఎప్పుడు చెప్పినాం? అడిగినాం బిడ్డ, అడిగినాం. ఇక బీజేపీ వచ్చి బీజేపీకి అడిగినాం, తెలుగుదేశం వచ్చిన తెలుగుదేశంకి అడిగినాం, కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్కి అడిగినాం. ఇక ఎవరో తెలంగాణ వచ్చిన ఆయనకి ఇంకా ముద్ద గోపాలు వస్తారంటే ఇక్కడ ముద్ద గోపాలు ఏ గోపాలు కానీ వస్తాడు. ఇట్లా చూస్తాడు, ఇట్లా పోతాడు, అట్లా పోతాడు, అయిపోయి. మాకు బాధలు ఉన్నాయి బిడ్డ, మస్తు బాధలు ఉన్నాయి మాకు. కష్టం లేక కష్టం చేసుకొని బతకాలి బిడ్డ. ముసలోళ్ళు లేవ మన వాడనంటే మీరు లేవనికి చేత కాదు. నాగ నరసింహారెడ్డి అంటే వాళ్ళకి కనీసం ఇక్కడ నడవాలి అని అనిపించని కూడా అనిపించదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇట్లా బట్టెట్టుకుడు బొట్టు పెట్టుకోతున్నా మీ ఆడపడుచున. అంటే కరోనా ముందు కూడా ముందు కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుని వస్తారు. కరోనా అంటే ఇప్పుడు నేను కరోనా అని చెప్పేసి నేను పెట్టుకున్నాను యాక్చువల్లీ, కానీ కరోనా ముందు కూడా వీళ్ళు పెట్టుకున్నారు ఇలా పెట్టుకుంటారు. అమ్మ ఇద్దరు ఓట్లు వేయండి అంటే మేము మాకు వాసన వస్తుంది కదమ్మా, వాసన వస్తే మేము ఓటేయము, మాకు ఇవన్నీ మంచి వేయించాక ఓటేస్తామని అన్నాం. ముక్కులో బట్టెట్టుకుని మాకు ఎంత వాసన వస్తుందో మేము ఓటు కోసం చాలా ఒక ఆమె తీసేసింది ఎప్పటికే బట్ట పెట్టుకుని పోతుంది అందరు. మరి 90 నడుస్తారు మళ్ళీ మేము అంటాం. ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. మరి ఇది అంటరాని వాళ్ళ గురించే ఎందుకు వస్తారు మరి? అంటే వీళ్ళ ఓట్లు అయితే కావాలి కానీ వీళ్ళ సమస్యలకి పరిష్కారం మాత్రం ఇవ్వరా అండి? ఓట్లకైతే పరిష్కారం లేదు మాకు. ఓట్లది కావాలి, పనికి పరిష్కారం వద్దు, ఏం పని చేయొద్దు. ఇలా తీసుకున్నప్పుడు ఓట్లు వేసుకుంటాం, తర్వాత మీరెవరో మేమెవరో తెలియదు. ఇక గుర్తుపట్టాం. ఇక సార్ మాకు ఇలా చేయండి సార్ అంటే మీకు గుర్తుపట్టమమ్మా, ఓట్లు వేసి అయిపోయింది. ఇక మీకు గుర్తుపట్టాం. ఇక మీరు ఎవరో ఏమో ఎవరు చెప్పారు అంటే వీళ్ళు చెప్పారు అంటే వీళ్ళంతా వచ్చేటోళ్ళు అంతా ఆడొస్తారు ఆడ అట్లా అంటే ఇది వస్తారు ఇది అట్లా అంటాడు, ఆడొస్తారు ఆడ అట్లా అంటాడు. కొత్త రేషన్ కార్డు స్టార్ట్ అయ్యాయి, అప్లికేషన్ పెట్టండి అంటే అట్లా పోయి ఇచ్చిన ఆడగాలేదు. మళ్ళీ మీ సేవలో పెట్టిన మీ సేవలో కాలేదు. ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు ఏమో థియేటర్ పేరు చెప్పిండు, మన టాకీస్ కాడ పోయి పెట్టమని చెప్తుంది. ఒక్క దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అయితే వస్తుంది అని చెప్పేస్తున్నారు. బట్ ఎక్కడ కూడా రావట్లేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ చాలా మందికి వచ్చిన వాళ్ళకంటే బిడ్డ కూడా ఇప్పుడు స్కాలర్షిప్ గురించి కూడా ఇబ్బంది అయిపోతుంది. మా పాపకు 8th క్లాస్ ఉంది. ఇప్పుడు టీచర్ ఏమో స్కాలర్షిప్లు కంపల్సరీ ఉండాలి, ఆమెకు కులం సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రావాలని చెప్పింది. అది పెడితే ఏమో చల్లతలేదు, ఎందుకంటే రేషన్ కార్డు లేదు, రిజెక్ట్ చేసి పెట్టేస్తున్నాం. 2 రిజెక్ట్ అయ్యి దాని ఖర్చు అలాగ అయిపోతుంది. రేషన్ కార్డు కోసం వెళ్తే కులం సర్టిఫికేట్ అడుగుతున్నారు. మా దాంట్లో చెప్పారా మీరు? ఇక్కడ అందరు వస్తారు, హౌస్ స్కూల్ వరకు వస్తారు, ఏదన్నా జెండా గుంజుతారు, చప్పట్లు కొడతారు, పేపర్లు పెడతారు, వెళ్ళిపోతారు. వచ్చి ఇట్లా విజిట్ చేసి ఇట్లా చూసేటోళ్ళు రారు. మా బాధలు ఎట్లున్నాయి, మీరు బాగున్నారా అని కూడా ఒకరన్నా వచ్చి చూసేటోళ్ళు లేరు.
ఇది మా పరిస్థితి. అంటే ఎన్నిసార్లు అడిగారా? ఇక్కడ అందరం అడుగుతాం మేడం, ఇక్కడున్న వాళ్ళందరూ అందరూ పోయి అడుగుతాము. పోయినప్పుడల్లా ఇట్లనే గరీబోళ్ళు వచ్చిరని మీకు వేరే మళ్ళీ తర్వాత రండి ఫైల్ పట్టుకొని పోయినా కానీ ఇంకో లీడర్లు ఉంటారు, మీరు మాట్లాడొద్దు, లీడర్లో మాట్లాడతారు అని మమ్మల్ని మాట్లాడని. ఎవరితో? ఇక్కడ ఏడికైనా పోయినా కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదవని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని ఎండ్లకు ఎంకరేజ్ చేయరు. ఏదన్నా రావాలంటే మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాక మాట్లాడొద్దు, వాళ్ళు ఏది చెప్తే అదే చెప్పాలి. మేము లీడర్లు ఉంటారు ఇంట్లో, ఆ లీడర్లు ఎట్లా చెప్తే అట్లనే చెప్పాలి. మా మనసులో బాధ మాత్రం వాడు ఏం చెప్పొద్దు. అది తన ఇల్లు వర్షాల కారణంగా ఒక నెల క్రితం కూలిపోయిందంటండి. ఆఫీసర్లను కూడా సంప్రదించింది. బట్ వాళ్ళు అన్నింది ఏంటంటే ఫైల్ పట్టుకొని అయితే రావాలి, కానీ నువ్వేం మాట్లాడొద్దు, నీ వెనుకున్న మేమే మాట్లాడతాము, ఆ ఎమ్మెల్యే దగ్గర కూడా ఏం మాట్లాడొద్దు, మేమే మాట్లాడతాం కానీ అని చెప్తున్నారంట. బట్ నెల రోజులు అవుతున్నా కూడా తిన దయనీయ స్థితి చూస్తే ఎవరికైనా మనసు కరగాల్సిందే. దయచేసి ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి తగిన న్యాయం అయితే చేయాలి, తగిన సహకారం కూడా ఏదో ఒకటి చేసి తనకి చిన్న ఇల్లైనా ఉన్నంతలో అయినా తన ప్లేస్లో తనకు కట్టించమని తను అడుగుతోందండి. మేమన్నా పక్షులన్నీ వస్తాయని ఎదురు చూస్తాం కానీ మాకేమైందని కూడా ఎదురు చూడరు. ఆడవాళ్ళని ఒక రెస్పాన్స్ లేదు ఇక్కడ. వయసు పిల్లలున్నా ఇది చాలా దౌర్జన్యం జరిగినా కానీ ఇది ఎందుకు జరుగుతుంది అని నిలదీసే మనుషులు మాత్రం లేరు. వస్తాం తర్వాత కనీసం మమ్మల్ని కుక్కలాగా కూడా కన్సిడర్ చేయరు అని చెప్పేసి తను చెప్తుంటే నిజంగా చాలా బాధేస్తుందండి. మనుషుల్లాగైనా మనుషులు కూడా ఒకరిని ఒకరు చూసుకోవట్లేరు. కరోనా టైంలో అప్పుడు మేము ఎందుకు బతుకున్నామో అనిపిస్తుంది. గుడిసెలలో అందరం చచ్చిపోయిన పీడబోతుండే, వాళ్ళకి గార్డెన్ అనేది ఏదన్నా అవుతుండే కమ్మా. అయితే అప్పుడు కరోనా పేషెంట్ ఉండండి, పర్మిట్లో చేయించింది. మరి జిహెచ్ఎంసీ దాంట్లో పనిచేశారు, అక్కడ అయ్యింది ఇన్సిడెంట్ అంతా. మనకి ఇదంతా జరిగింది కూడా అందువల్లనే కదా. మీరు ఆఫీసర్స్కి చెప్పి కానీ ఏమన్నా అడగలేదా? అందులో అడగకుండా మా మామకు కాలు ఇట్లా చేసేసి మళ్ళీ బాగా 2 లక్షలు బాగా వేసుకొని ఇట్లా పెన్షన్కి అప్లై చేశారా? చేయలే. వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా, అదే అయితే అంటే కొత్త పెన్షన్ చేస్తామంటారు కానీ ఉత్తగా మాత్రం చెయ్యరు ఎవరు. అట్లా మెడికల్ సర్టిఫికేట్ కోసం పోతే అడుగుతారు. కావాలి వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకు బొక్క వేస్తేనే ఆశ, బొక్క అయింది చెయ్యరు. నిలబడి లైన్లో ఈ రేపురా ఎల్లుండ్రా ఇట్లా అంటారు. ఆయనకు 3,000 పెట్టి చూపించారు, 3,000 పెట్టి చూపించిన. అయితే 3 లక్షలు అయితే గ్యారంటీ అని అంటున్నాడు. అయినా నా తన అన్ని పైసలు ఇంటి మీద కవర్ చూసినా వెళ్ళు, ఇంటి మీద కవర్ అబ్దామంటే లేదు. బండ్లు చెత్త బండ్లు ఉన్నోనికే ఇస్తున్నా అంతా. మళ్ళీ మాకు లేదు, మాకు ఏమైనా సాయం చేయండి, నాకు కొడుకు డ్రైవర్ కొట్టుకుంటాం నడుపుకోవడం అంటే మాకు సాయం చేస్తలేదు. 1,20,000 ఇస్తే బండి ఇస్తా అంటారు, బస్సు చూపెట్టని అంటారు, మెల్ల చూపిస్తారంట. ఇంటి మీద అప్పనికే 2,000 లేవు, 1,20,000 పెట్టి నేనేం తేవాలి అని నేను అంటున్నా. ఇస్తే పుణ్యం కట్టుకుని ఒక బండి చూపించి మాకు బస్సు ఇప్పించినాక మెల్ల కొద్దిగా తెప్పుకుంటా అంటున్నా. అట్లా చూపెట్టారంట. నవీన్ అన్న కూడా వీళ్ళందరినీ బతలైనా ఇక్కడున్న కార్పొరేటర్ నవీన్ గారి దగ్గర నుంచి ఇంకే అందరినీ కూడా పై అధికారులను కూడా తను ఆల్రెడీ కలిశారంట, అప్రోచ్ అయ్యారు. అయితే కూడా వాళ్ళు మేమైతే చేయలేము, 1,50,000 పెట్టి బండి నువ్వు తీసుకుంటే ఏదైనా చూపిస్తాం. ఆమె తనంతటి తాను అడుగుతుంది, గవర్నమెంట్ వెహికల్ అన్నా ఇస్తే మేము బతుకుతాము, మా హస్బెండ్కి చూపించుకుంటాము అని చెప్పేసి. బట్ అక్కడ కూడా వీళ్ళకి ఎలాంటి హెల్ప్ కూడా అవ్వట్లేదండి. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే నిజంగా వీళ్ళంతా గుర్తుకొస్తారా ప్రజాప్రతినిధులకు, లేదంటే గుర్తుకు రారా? ఒక్కసారి వీళ్ళ బతుకులేంటి, వీళ్ళ బతికేంటి అని ఒకసారి లోపలికి వచ్చి చూసి ఒక్కరోజు వీళ్ళ మీద మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుందండి. పరిష్కారం కూడా మీరు చేయగలుగుతారు అనేసి గట్టి నమ్మకం కూడా ప్రజాప్రతినిధులందరి గురించి కూడా నమ్మకం వీళ్ళలో కల్పించండి. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి అని మళ్ళీ మీ అంతటా మీరు చేయొచ్చు.